సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగు మరియు విస్తరణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై మాట్లాడుతూ రైతులు ఇతర పంటలతో పాటు ఆయిల్ ఫామ్ కూడా సాగు చేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులు నష్టపోకుండా ఆయిల్ ఫామ్స్ సాగు రైతులకు కాపాడుతుందన్నారు. రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి నిరంతరం అధికారులు అందుబాటులో ఉంటారని, తెలియకపోతే రైతులు అధికారుల దగ్గరికి వెళ్లి తెలుసుకొని ఆయిల్ ఫామ్ సాగు చేయాలని అన్నారు. దేశంలో ఆయిల్ కొరత విపరీతంగా ఉందని మరియు రైతులకు లాభదాయకంగా ఉంటుందని మంత్రి ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కలెక్టర్, అగ్రికల్చర్ అధికారులు, హార్టికల్చర్ అధికారులు అత్యధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నమస్కారాలు. 5 ఎకరాలు పై ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలని. 5 ఎకరాలు మీ ఇష్టం ఉన్న పంట వేసుకోండి, కానీ 5 ఎకరాల పై ఉన్నటువంటి వాళ్ళు మిగతా ప్రభుత్వ విజ్ఞప్తిని ఒక్కసారి వినండి అనేటువంటి ఆలోచనతోటి 5 ఎకరాలు పైబడి రాని వాళ్ళకి ఇక్కడి నుంచి మీరు పోయిన తర్వాత చెప్పండి. ఆయిల్ ఫామ్కు సంబంధించి వేయడం వల్ల జరిగేటువంటి లాభం ఏముందో ఒక్కసారి మీరు ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా మనం వరేసుకున్నా, పత్తి వేసుకున్నా, లేదా మామిడి తోటలు వేసుకున్నా, మిరపకాయ తోటలు వేసుకున్నా, ఇతరత్ర ఏ వేసినా మనం చూస్తూ ఉన్నాం. సడన్ గా ఋతుపవనాలు ముందుకొచ్చి వరి ధాన్యం కష్టపడి పండించి మార్కెట్ యార్డుకు తీసుకుపోయిన తర్వాత తేమ శాతం రాలేదని కొనుగోలు చేయలేక తేమ శాతం తోటి వచ్చేదాకా కల్లాలనే అక్కడ మార్కెట్ ఐక్యపి కేంద్రంలో రైతు మరి వాటిని ఊరికే అటు ఇటు చేస్తూ దాని తర్వాత మళ్ళీ ప్యాడీ క్లీనర్ వేసి ధాన్యం కొనుగోలు అయ్యేదాకా ఉండి ధాన్యాన్ని నమ్మేటువంటి పరిస్థితి. నేను వరి రైతులను కిచ్చపరచలే, వరి వంటకు పోతే తినలేం. 5 ఎకరాలు పైన ఉన్న వాళ్ళు 5 ఎకరాలు వరి ధాన్యానికి సంబంధించి కానీ మీ ఇష్టమైన పంట మీరు వేసుకోండి, కానీ పైన ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇలా మామిడి పంటలు సడన్గా వడగండ్ల వాన వచ్చి వర్షాలు పడితే విపరీతంగా మంచి లాభాలు వస్తాయి, మంచి 5-10 లక్షల తోటలు అమ్ముకోవచ్చు అనుకుంటే సరిగ్గా సీజన్కి వచ్చినప్పటికీ పూత రాలే, పూత వచ్చే సమయానికి ఒకసారి, గింజలు పడ్డానికి ఒకసారి, పండ్లు మన చేతికి వచ్చేటానికి వడగండ్ల వానతోటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితిని మీరు గమనించండి. అంతేకాదు పత్తి కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి పంటలు, మొక్కజొన్న కావచ్చు, ఏదైనా ప్రకృతి వైపరీత్యంలో నష్టపోయినటువంటి రైతులు అనేక మంది. ఇంకా కొన్ని జాగాల దొంగల బాధ, కొన్ని జాగాల కోతుల బాధ, అనేక రకాలమైనటువంటి అంశాలు. పల్లికాయ వేస్తే రోడెంబడి ఉందనుకో కారాపి దిక్కుని పోతూ ఉంటారు, మక్కంకులు కోసుకపోతుంటారు. అట్లా రకరకాలుగా మనకి ఇలా పంటలకు సంబంధించి రక్షించుకునే అంశంలో పక్షుల బాధ. జొన్నేస్తే టైంకి వచ్చి జొన్నలు పక్షులు తిట్టిపోతూ ఉంటాయి. రకరకాల అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ విరుగుడుగా ప్రకృతి వైపరీత్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, దొంగలు కోతుల బాధలు లేకుండా మనం ఎప్పుడు రోజు పొద్దున పోయి చిన్న పాపల్లాగా చూసుకునే అవకాశం లేకుండా ఇలా ఆయిల్ ఫామ్ కు సంబంధించి సక్సెస్ స్టోరీలు ఎన్నో ఉన్నాయి. మీరందరూ వస్తా అంటే ఖమ్మంల ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాపు 200 ఎకరాల పైన ఇలా ఆయిల్ ఫామ్ను సాగు చేస్తా ఉన్నాడు, ప్రత్యక్షంగా రైతుగానే. నేను ఒక రైతు బిడ్డగా, మా నాయన వ్యవసాయం చేసుకునేటువంటి మా వృత్తిని గౌడైనా కళ్ళు వ్యాపారం లేదు, వ్యవసాయమే మా యొక్క వృత్తి. కాబట్టి ఇలా వ్యవసాయం బాగుంటే దేశం బాగుంటుంది, రైతు బాగుంటే మొత్తం వ్యవస్థ బాగుంటుందనే ఆలోచనతోటి ఈ విధంగా రైతుల సంక్షేమం కొరకు ఆలోచన చేస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి. ఎవరి ఒత్తిడి లేకపోతే ఏదో మీకు బలవంతంగా ఆయిల్ ఫామ్ పెట్టమనేటువంటి మాట ఇక్కడ చెప్తలేము. కానీ ఆయిల్ ఫామ్ పెట్టడానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎలా ఎకరానికి 42 రూపాయల సబ్సిడీ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఇలా ఎకరానికి 42,000 రూపాయలు మొక్క పేరు మీదనో, సబ్సిడీ పేరు మీదనో, లేదా డ్రిప్ పేరు మీద ఇస్తా ఉన్నాం. దాని తర్వాత 4వ సంవత్సరం నుంచి ఎకరానికి మీకు 60,000, 80,000, 1,50,000, ఆఖరికి ఎకరానికి ఇప్పుడున్న ధరతోటి 1,80,000 వస్తున్నటువంటి ప్రత్యక్షంగా మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఇలా ఈ యొక్క పంటలకు సంబంధించినటువంటి
ఆయిల్ ఫామ్ పండించిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా అనేటువంటి బాధ అసలే అవసరం లేదు. ఏదైనా వస్తువు ఉత్పత్తి చేస్తే దాన్ని అమ్మడం ఎట్లా అనేటువంటి ఆలోచనతో భయపడతాం. కానీ ఇలా పక్కనే ఆనాటి మంత్రి హరీష్ రావు గారు ఈయన పెద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తీసుకొస్తే ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేసే విధంగా ఎక్కడ కూడా రాజకీయాలకు లేదు. రైతులే మనకు ముందున్నటువంటి ఎజెండా, రైతులకు బాగు చేయాలనే ఆలోచనతో ఆ ఫ్యాక్టరీని పూర్తి చేయడానికి స్వయంగా మంత్రి గారు మేము అక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం చేసి ఆయిల్ ఫామ్ యొక్క ఆ గుర్తిలో ఇక్కడ వాటన్నింటినీ ఇక్కడనే హుస్నాబాద్ కేంద్రం కూడా ప్రారంభం చేసి కలెక్షన్ సెంటర్ ఇక్కడ నుంచే రైతులకు కాదు తీసుకుని అక్కడ దాకా పోయే అవసరం లేకుండా ఆయిల్ ఫామ్ రైతులకు ప్రోత్సాహం ఇచ్చే ఆలోచన మేము చేస్తూ ఉన్నాం. దయచేసి ఆలోచన చేయండి. ప్రభాకర్ రావు గారు చాలా తెలివివంతుడు. 100 మందిని కలిపితే ఆ ఒక్కరు తెలివి ప్రభాకర్ రావు గారు తెలివి. ఎందుకంటే తెలివిని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే ఏకనామా సదాపి అంటే ఎప్పుడంటే నీ బుద్ధిలో పెద్ద మాకు రానియాలి ఊరికే ఏకనామా సదాపి అంటారు. ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన ముందు ఎల్ఐసి ఏజెంట్, రైస్ మిల్లు, పెట్రోల్ బంకు, కన్స్ట్రక్షన్, ఆయన లేని వ్యాపారం లేదు. అన్ని రకాలుగా వారికి అవగాహన ఉంది. అయినా కూడా ఆయిల్ ఫామ్ 20 ఎకరాలు వేసి ఇక్కడ వచ్చి చెప్తా ఉన్నారంటే మంచి కాకపోతే చెప్పే వ్యక్తి కాదు. వాళ్ళ ఇంటి పేరు బోయినపల్లి, వారి తోటపల్లి, వారి కుటుంబం అంతా కూడా మా కుటుంబానికి సాన్నిహిత్యమే. కానీ ఇలా రాజకీయంగా కాకుండా ఇలా ఆయిల్ ఫామ్ వేయాలనే ఆలోచనతోటి మీ అందరికీ చెప్పడానికి ఒక ఉత్సాహంతో వచ్చి ఒక సమస్య కూడా చెప్పినాడు. తప్పకుండా మీకు వస్తున్నటువంటి సింగిల్ ట్రిప్, డబల్ ట్రిప్ ఇస్తే మీకు ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అనే మాట